నీ పాటలు ఎవడికి కావాలి, నీ ఆరాధన ఎవడికి కావాలి, నీ ప్రార్థన ఎవడికి కావాలి? అసలు నువ్వు దేవుని చిత్తాన చేయకుండా ఇవన్నీ చేస్తారండి. దేవుని చిత్తాన చేయకుండా కూడా అద్భుతంగా పాటలు పాడతారు చాలామంది. దేవుని చిత్తాన్ని జరిగించకుండా కూడా చాలా అద్భుతమైన ఆరాధన చేస్తారు. దేవుని చిత్తాన్ని జరిగించకుండా కూడా చాలామంది గంటల గంటలు ప్రార్థిస్తారు. అసలు వీళ్ళకి అర్థమవన విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత నేను ఆత్మతో సత్యముతో అద్భుతమైన ఆరాధన చేసి నా దేవుణ్ణి సంతోషపెట్టాలని ఉండదు. దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత గంటల గంటలు దివారాత్రులు ప్రార్థించి నా భర్త కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా బంధువుల కోసం, నా గ్రామ ప్రజల క్షేమం కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకం చేరదు.